హరి ఓం వీక్షకులారా, ఇప్పుడు మీకు మరో విస్మయపరిచే గూఢచర్య అంశాన్ని చెప్తానండి. 1992లో పీవీకి డ్రామోజీ గడి వలయం చిక్కిపోయాక, వలయం చిక్కిందన్న విషయం బయటికి లీక్ చేయకుండా కేవలం దేశంలో వరకు నువ్వు దొరికిపోయావు, నీ చెల్లెలు దొరికిపోయింది అని అంటే వెంటనే గబా వాడి ప్లాన్స్ అన్నీ మార్చేసుకున్నాడు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుండేవాడు. మేము ఆ విషయంలో ఓటమి స్ట్రాటజీ కాబట్టి వలయం మాకు చిక్కలేదు, మాకు తెలియదు. 2008లో నేను క్రిస్మస్ గిఫ్ట్గా మేము రిలీజ్ చేసే వరకు అప్పుడు వాటితో పాటు ఒకేసారి సిఐఏలకి, మొసాదులకి, M5లకి, కేజీబీలకి, ఎంఎస్లకి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు ఉపయోగం ఏముంటుంది? ఎవరికీ తెలియకుండా తనకు తెలిస్తే మాత్రమే అది స్పయింగ్, అప్పుడే అది ఉపయుక్తం. అందరికీ తెలిసిపోయి ఎక్స్పోజ్ అయిందంటే అది చచ్చిన పాము, ఎవరిని కాటేయలేదు. ఆ విధంగా దెబ్బకి చచ్చాడు. ఆ తర్వాత వాడు జీవోత్సవంలాగే బ్రతికాడు. మొదటి 16 ఏళ్ళు, తర్వాత 16 ఏళ్ళు. మొదటి 16 ఏళ్ళన్నా కొంచెం చిరు ఆశ ఉండింది. ఎంతైనా వలయం తెలిసి ఉండదులే, తెలుసా తెలీదా అని నిత్య శంకితుడై పంచతంత్రం కథలో లాగా చచ్చాడు. తర్వాత 16 ఏళ్ళు, 2008 తర్వాత 16 ఏళ్ళు ప్రతి క్షణం భయపడుతూ చచ్చాడు. వాడు అదే అనేవాడు, బ్రతకడానికి భయపడాలి నువ్వు అని. ఆ శిక్షని 16 ఏళ్ళు అనుభవించాడు ఆ డ్రామోజీ. సరే, ఆ విషయమై ఇప్పుడు చెప్తున్నాను నేను మీకు. ఎలాగంటే 92లో తెలిసిపోయాక వాడు 92 డిసెంబర్ కల్లా భారత్ని బద్దలు కొట్టగలను అనుకున్నాడు. అవ్వలా. ఇకప్పుడు తిన్న కంగురుకి వెంటనే ప్లాన్ మార్చుకొని సీట్లో, అందున ఎస్పెషల్లీ ఏపీ ముఖ్యమంత్రి సీట్లో తనకు అనుకూలమైన వాడు కావాలా. ఎవరిని పెట్టుకోవాలి? అప్పటికి కర్నూలు పెద్ద ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికే ఆల్రెడీ ఈనాడు వాడు ప్రచారం చేసేసాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడు సీఎంగా ఉన్నా తర్వాత ప్లేట్లో పెట్టిన కేక్ లాగా రాష్ట్ర అధికారాన్ని తెదేపాకి అప్పగించేస్తాడు, కాంగ్రెస్ ఓడిపోతుంది అని. ముందే పై కారణాలు నిర్మిస్తాడు వాడు. సరే, అలాగే ఆయన ఓడిపోయాడు. ఎన్టీ రామారావు 94 ఎండింగ్ ఎక్కాడు. కానీ ఈ మధ్యలోనే 93 మార్చి కల్లా ఆ వృద్ధ నటుణ్ణి, అతడి యొక్క కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరినీ కలగలుపుకొని చెంబా వాళ్ళందరి చేత అతన్ని నిర్లక్ష్యపరిచాడు, తృణీకరించారు, నెగ్లెక్ట్ చేశారు, ఐసోలేట్ చేశారు. నిజానికి నిమ్మకూరు కాబోలు అందు నుంచి ఒక విలేజ్ నుండి వచ్చిన వాడు పెద్ద ఎక్కువ ఆస్తిపరుడేం కాడు, కొంత ఆస్తిపరుడు. ఇప్పుడైతే 83 రాజకీయాల్లోకి వచ్చే నాటికి, 93 నాటికి ఎంతో ధనవంతుడు కదా. తండ్రి ఇచ్చిన ధనరాశులు కావాలి, తండ్రికి పిడికెడు పిండం కూడా పెట్టలే, ఇంత అన్నం కూడా పెట్టలా. ఐసోలేట్ అయ్యి భార్య విహీనుడు, నేను భార్య ఉండుంటే ఆమె అయితే నన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుని ఉండేది కాదా అన్న ఒంటరి తనపు దుఃఖంలో ఉన్నప్పుడు తనకు సేవ చేసిన వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఆధారపడిపోతారు, ఆటోమేటిక్గా సాన్నిహిత్యం ఫీల్ అవుతారు. అలా లక్ష్మీ పార్వతి అనే మరొక ఆమెని దగ్గరికి చేసి ఆమెని ఆ ట్రాప్లో పడేసి ఆవిడకి అనిపిస్తుంది కదా, కాబట్టి మొగుడిని వదిలేసింది, కొడుకును వదిలేసింది. అంతటి నటుడు అతడి జీవిత చరిత్ర రాయడం కోసం అతడి దరి చేరితే, అతడి జీవిత భాగస్వామి అయ్యే అవకాశం వస్తే వదులుకుంటుందా? ఆ హరికథ భాగవతారిని వదులుకోలేదు. వదులుకోకుండా ఉండడమే డ్రామోజీకి కావాలి, చెంబాకి కావాలి. కాబట్టి దగ్గరుండే పెళ్లి చేశాడు చెంబా, తెర వెనకుండి పెళ్లి చేశాడు డ్రామోజీ. ఆ తర్వాత 2 ఏళ్ళు ఆ జంటని బాగా ఎంటర్టైన్ చేశారు. అప్పుడు కావాల్సినన్ని డిసడ్వాంటేజెస్ పోగు చేసుకున్నారు. వాటన్నిటినీ పట్టి వైస్రాయ్ హోటల్, దట్స్ ఆల్. చెప్పులు విసిరారు, నగ్నంగా కార్టూన్లు వేశారు, ఆ ఎన్టీఆర్ని పడదోశారు. దెబ్బకు దుఃఖానికి గుండాగి చచ్చిపోయినాడు ఆ వృద్ధ నటుడు. ఈ మొత్తం కోణం డ్రామోజీ వైపు నుండి. మీకు పీవీ వైపు నుండి ఇంకో కోణం చూపించనా? కర్మ ఫలాల వైపు నుండి ఇంకో కోణం చూపించనా? ఈ సదరు వృద్ధ నటుడు దాదాపు 50 ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వేటగాడుతో అనుకుంటా మొదలైంది, చండశాసనుడితో పూర్తయింది. పుట్టింటోళ్ళు తరిమేశారు,
కట్టుకున్నాడు వదిలేశాడు లాంటి జయమాలిని డాన్సుల్లో నడుం తిప్పి నాట్యం ఆడినవాడు. జయప్రద, జయసుధ లాంటి కుర్ర హీరోయిన్ల పిరుదుల మీద దరువులు వేస్తూ బెల్ బాటమ్ ప్యాంట్లు, ఇంతవరకు సైడ్ ల్యాక్స్, బుట్ట క్రాఫ్లు పెట్టుకొని ఇతడు సహనటుడు ఏఎన్ఆర్, ఈ ఇద్దరూ కలిసి ఈనాడు ఇప్పుడు సినిమా రంగం అనుభవిస్తున్న అశ్లీలతకి, అసభ్యతకి వాళ్ళ ఆద్యులు. ఆ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకోండి, ఆ పాటలు చూసుకోండి. రామకృష్ణులు అన్న ఒక సినిమా గురించి నేను నా బ్లాగ్లో రాశాను, నాకు గుర్తుండి నా ఎఫ్బి పేజీలో కూడా రాశాను. ఎంత అసహ్యకరమైనటువంటి ఇవో. అతడు సూపర్ మ్యాన్ అన్న సినిమానేమో, లేకపోతే యుగ పురుషుడు, నాకు తెలియదు. యుగ పురుషుడు పేరు సూపర్ మ్యాన్ వేషం అనుకుంటాను. అదే ప్యాంట్ మీద అండర్ గార్మెంట్ పైకి వేసుకుంటారు కదా సూపర్ మ్యాన్లు, వెనక ఎర్ర ఇది కండువ కదలండి, దుప్పటి కప్పుకుంటారు. ఆ వేషంలో ఒక పాట ఉంటుంది. ఆ జయప్రద అన్న ఆవిడ తన స్నేహితుల రాళ్ల కోసం, ఆ సినిమా అయితే దరిద్రం నేను చూడలేదండి, ఎవరు ఆ క్లిప్పింగ్ మాత్రం చూశాను. తీసుకొచ్చాను ఏం చేసుకుంటారో అంటూ కీచుగొంతుతో సుశీలమ్మ, ఆవిడ దరిద్రానికి పాపం సుశీలమ్మ, జానకిలు ఆ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎంత చండాలపు పాటలు పాడారో. సరే, దాని గురించి ఇంకెప్పుడైనా ఎప్పుడు చెప్పలేనులేండి, చీదరగా ఉంటుంది. ఆ మొత్తానికి ఆ పాటలో అతడు 100 పూలకి 1 జవాబు చెబుతుంది. ఆ వృద్ధ నటుడి కళ్ళల్లో ఎంత కామవికారం ఉంటుందో ఆ హీరోయిన్ల పిరుదుల మీద దరువులు వేసేటప్పుడు. అతడి దగ్గర ఒక అహం. తన కళ్ళ ముందు ఎంతోమంది నటుమణులు వచ్చారు పోయారు, తను మాత్రం నిత్య యవ్వనుడులాగా తన ముందు ఇప్పుడు పిల్ల లేత కొబ్బరి లాంటి హీరోయిన్లు వస్తూ ఉంటారు, తన ముందు ఆడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. తను యోగ పురుషుడే, వీరభోగ వసంతరాయలే. ఈ ఎడమ భుజం మీద కుంకుడుగించంత పుట్టుమచ్చ, అది ఉత్త అబద్ధం. కావాలంటే పాతాళ భైరవి సినిమాలో ఆ మాంత్రికుడిని స్నానం చేసిరా అంటే ఒక మడుగులోకి వెళ్తే ఓ మొసలి పట్టుకుంటుంది, అతడు బాకు తీసుకుని దాన్ని చంపడానికి వెళ్ళేప్పుడు అక్కడ ఆ పుట్టుమచ్చ స్థానభ్రంశంలో ఉంటుంది. అలాగే ఆ హీరోయిన్కి మాలతి కాబోలు వేసింది పాటలీపుత్ర యువరానికి, ఆవిడకు తానే నమ్ము అని చెప్పేప్పుడు ఆ మాయా అదే దాన్ని ఏమంటారు, శాలువా, ఆ శాలువాని తీసి ఆమె ముందు ఇలా ముందు వెనుక తిప్పి చూపించేప్పుడు కూడా ఆ పుట్టుమచ్చ ఆ సైజులో ఉండదు, ఆ డార్క్లో ఉండదు, కొంచెం కిందకు ఉంటుంది, సైజు కూడా మార్పు ఉంటుంది. తర్వాత అలా ఆ పాత్రలకి కాకుండా నటులకి వ్యక్తిగత ఇమేజ్ తేవడం అన్నది తర్వాత ఇలా వాడుకునేందుకు పెట్టుబడి. అది ఎంజీఆర్ అయినా, జయలలితలైనా, రొనాల్డ్ రేగన్లైనా. ఈ ప్రమాదం అర్థమయ్యే రజనీకాంత్ గమ్మున తోక ముడుచుకొని ఆర్ఎఫ్సీకి వచ్చే నేను రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు, నిర్ణయం మార్చుకున్నానని ప్రకటించేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఎన్టీఆర్కి లక్ష్మీ పార్వతిని అంటగడితే, పిల్లల కోసం ఆశాల్తి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తే అప్పుడు తెలిసొచ్చింది యుగ పురుషుడికి తన శరీర దాఢ్యత ఏంటో. ఇది కర్మఫలం. ఈశ్వరుడు అనుమతిస్తే స్పయింగ్లోంచి విధించబడింది. డ్రామోజీ ఎన్టీఆర్ని తాను ట్రాప్ చేశాననుకున్నాడు. అలా ట్రాప్ చేసే విధంగా పీవీజీ అంటే పివి నరసింహారావు గారు డ్రామోజీని ట్రాప్ చేశారు. బాగుందా? అర్థమైందా? దీన్ని ఇంకా చాలా క్లియర్గా దృష్టాంతాలతో సహా ఫ్యాక్ట్స్తో సహా నేను నా అమ్మ ఒడిలో, మీరు ఇండెక్స్ ఉంటుందండి ప్రక్కన, అన్ని టపాల్ని ఒకేసారి చూడాలంటే అని, దాంట్లో భారతీయత మీద రాజకీయ రంగం ద్వారా కుట్ర అన్న దీనిలో ఎన్టీఆర్ పెళ్ళి, ఇందిరా, షాబాను, వైట్ హౌస్లో ఎన్టీఆర్, ఈ హెడ్డింగ్స్తో మీకు చాలా క్లియర్గా ఉంటుందండి. నేను ముందే చెప్పాను కదా, నా అమ్మ ఒడి నాట్ ఎడిటబుల్ కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ వంటిది అది ఈ యుద్ధానికి, దానిలో మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ డిస్క్రిప్షన్లో నేను ఆ పోస్ట్ తాలూకు లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చూసినందుకు ధన్యవాదాలండి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా అర్థిస్తూ
ఇది మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్, టు అదర్స్ ఆల్సో. హరి ఓం.